అలాంటి అమాయకులందరికీ నమస్కారం, స్వాగతం. అమాయకులు అని ఎందుకంటున్నాను అనుకుంటున్నారా? అద్భుతమైన సంజీవని లాంటి చెట్టు మన ఇంట్లోని, మన పెరట్లోని, మన సొంతూరులోని ఉండగా కూడా మనం 40 రోగాల బారిన పడుతున్నాం చూసారా? అందుకని విదేశాల వారు ఇప్పుడిప్పుడే మిరాకిల్ ట్రీ లేదా మహిమగల చెట్టుగా పిలుస్తున్న ఈ మునగాకు చేసే పనేమిటి, దాన్ని మనం మెడికల్ కోణంలో ఈరోజు తెలుసుకుందాము. మునగ చెట్టు మరియు దాని ఉత్పత్తులు సుమారు 300 జబ్బుల వైద్యంలో ఉపయోగపడతాయండి. ఎవరో విదేశాల వాళ్ళు వచ్చి మునగాకు పైన పేటెంట్ తీసేసుకొని దాన్నే మళ్ళీ క్యాప్సూల్ రూపంలో మనకే అమ్మే పరిస్థితి వచ్చేలోగా ఈ అద్భుతమైన మునగాకు గురించి మనం ముందే తెలుసుకుందాము. కళ్ళకి విటమిన్ ఏ అవసరమని మీ అందరికీ తెలుసు. విటమిన్ ఏ తాలూకా బెస్ట్ సోర్స్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? క్యారెట్స్ అని కదా. అయితే మునగాకులో క్యారెట్ కన్నా అక్షరాల 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ దొరుకుతుందండి. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి తాలూకా సోర్సెస్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? ఆరెంజెస్ లేదా నారింజలు, బత్తాయిలు, సిట్రస్ ఫ్రూట్స్ అని చెప్తారు కదా. అయితే ఆరెంజెస్ కన్నా 7 రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది మునగాకులో. కాల్షియం సోర్స్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? పాలు, పెరుగు అని కదా. అయితే పాల కన్నా అక్షరాల 17 రెట్లు ఎక్కువ కాల్షియం దొరుకుతుంది మునగాకులో. శాకాహారులకి ప్రోటీన్ యొక్క ఒక మంచి సోర్స్ పాలు మరియు పెరుగు అంటాం కదా. అయితే ఈ రెండిటితో పోలిస్తే సుమారు 9 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మునగాకులో. ఈ పొటాషియం అరటిపండులో బాగా దొరుకుతుంది అని మీరు వినే ఉంటారు. అయితే అరటిపండు కన్నా సుమారు 15 రెట్లు ఎక్కువ పొటాషియం మునగాకులో దొరుకుతుంది. మొన్ననే నేను రక్తహీనత, ఎనీమియా మీద వీడియో చేశాను కదా. అందులో నేను చెప్పాను పాలకూరలో మిగతా ఆకుకూరల కన్నా పుష్కలంగా ఐరన్ దొరుకుతుంది అని. అయితే అప్పటికి నేను ఇంకా ఈ రీసెర్చ్ చేయలేదండి. పాలకూర కన్నా అక్షరాల 25 రెట్లు ఎక్కువ ఐరన్ మునగాకులో దొరుకుతుంది. ఈ కోవిడ్ ప్రపంచంలో చాలామంది జింక్ టాబ్లెట్స్ని వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఏ రోజుకి సరిపడా ఆ రోజుకి జింక్ అనేది పుష్కలంగా మునగాకులో దొరుకుతుంది కూడా. ఇవి కాక బి కాంప్లెక్స్ గ్రూప్లో B1, B2, B3 ఈ 3 విటమిన్స్ కూడా ఎక్సలెంట్గా దొరుకుతాయి మునగాకులో. నేటి సమాజంలో ఒక పెద్ద సమస్య ఏమిటి? తొందరగా ముసలితనం రావడం, తొందరగా జుట్టు నెరిసిపోతుంది, చర్మం ముడతలు పడతాయి, మొహం వాలిపోతూ ఉంటుంది. దీన్నే ఏజింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఏజింగ్ ప్రాసెస్ని నిలువరించగలదు లేదా నిదానించగలదు మునగాకు. మునగాకు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా చర్మానికి మంచి షైన్ వస్తుంది, ముడతలు కూడా తగ్గుతాయి. ఈనాడు మరో పెద్ద సమస్య మతిమరుపు లేదా అల్జీమర్స్ డిసీజ్, డిమెన్షియాగా పిలుస్తాము. దీనికి న్యూరో డీజనరేషన్ అనే ఒక ప్రాసెస్ కారణమవుతుంది. అయితే సైంటిఫిక్ రీసెర్చ్లో ప్రూవ్ అయినది ఏమిటంటే మునగాకు ద్వారా ఈ న్యూరో డీజనరేషన్ అనేది బాగా స్లో అవుతుంది. అంటే మన మతిమరుపు సమస్యలు రాకుండా ఉంటాయి, ఉన్న వాళ్ళకి తగ్గడం కూడా జరుగుతుంది. మునగాకులో ఫైటోస్టెరాల్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవేమిటంటే లైంగిక శక్తిని లేదా రిప్రొడక్టివ్ ఎనర్జీని పెంచుతాయి, మగవాళ్ళకి మరియు ఆడవాళ్ళకి కూడా. బలమైన భావి తరాలని సమాజానికి అందించడం కోసం ఈ శక్తి అవసరమే. మునగాకులో ఇన్సులిన్ తరహా కాంపౌండ్ ఒకటి ఉందండి, ఒక కెమికల్ అది. అందువలన షుగర్ కూడా ఎంతో కొంత అదుపులోకి రాగలదు మునగాకు తినడం ద్వారా. ఒక రీసెర్చ్ స్టడీలో ఏంటి ప్రూవ్ అయిందంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా మునగాకు పౌడర్ తీసుకుంటున్న వాళ్లలో 18% షుగర్ వచ్చే ఛాన్స్ తగ్గిపోయింది. మునగాకులో గ్లూకోసినోలేట్స్, ఐసోథయోసైనేట్స్ వంటి కొన్ని కాంపౌండ్స్ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్ వంటివి రాకుండా చేసే శక్తి మునగాకు ఉంది. ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్. దానికి ఏమిటి కారణము? రక్త నాళాలు మూసుకుపోతాయి, ఫ్యాట్ వల్ల, కొలెస్ట్రాల్ వల్ల. లేదా ఈ బ్లడ్ వెజల్స్, గొట్టాలు అనేవి థిక్గా మారిపోతాయి. దాన్నే ఎథెరోస్క్లీరోసిస్ అంటారు. మునగాకుకి యాంటీ ఎథెరోస్క్లీరోటిక్ ప్రాపర్టీస్ ఉన్నట్లుగా కూడా మోడర్న్ రీసెర్చ్ ప్రూవ్ చేసింది. అంటే హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే రిస్కులను కూడా మనం తగ్గించగలము. మునగాకులో టెరిగోస్పెర్మిన్, మోరింజైన్ వంటి కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవేమిటి అనుకుంటున్నారా? యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ప్రత్యేకించి స్టెఫైలోకోకస్ అనేది ఒకటి,
కలరా మీకు తెలుసు కదా, విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా పైన చాలా సమర్థవంతంగా ఇవి పనిచేస్తాయని ప్రూవ్ అయింది. ఈ డీటాక్సిఫికేషన్ కోసము మునగాకు చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అదేమిటంటే రక్తంలోని శరీరంలోని పేరుకుపోతున్న హార్మ్ఫుల్ కెమికల్స్ లేదా టాక్సిన్స్ని బయటకు పంపించేసి రక్తాన్ని ప్యూరిఫై చేసే ప్రక్రియ. మునగాకులోనే నియాజిమైసిన్ అని మరొక కాంపౌండ్ ఉంది. ఇదేమిటంటే బ్లడ్ ప్రెషర్ని కాస్త తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అంటే బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఇది పనికొస్తుంది అన్నమాట. ఇందాక నేను చెప్పినట్లుగా పుష్కలంగా కాల్షియం ఇందులో దొరికిన కారణంగా కీళ్ల నొప్పుల వ్యాధులు, మోకాళ్ల చిప్ప అరుగుదల, ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటి జబ్బులని స్లో చేయడంలో మునగాకుకి చాలా పెద్ద రోల్ ఉంది. మన పాతకాలపు పల్లెల్లో కాల్షియం టాబ్లెట్స్ ఎవరు వాడిన వాళ్ళు కాదు, అయితే మునగాకు పొడి వాడడం ద్వారా ఇలాంటి జబ్బులు రాకుండా చూసుకునేవారు. మునగాకులో 12% ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ అనేది మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్య రాకుండా నివారించగలదు. ఇంతవరకు ఎన్ని జబ్బుల గురించి మాట్లాడుకున్నామండి? షుగరు తగ్గడము, బీపీ తగ్గడము, క్యాన్సర్ నివారించడము, మతిమరుపు సమస్య రాకుండా ఉండడము, చర్మంలో నిగారింపు రావడము, తెలివితేటలు పెరగడము, లైంగిక సామర్థ్యం పెరగడము, మలబద్ధకం సమస్య రాకుండా ఉండడము, రక్తం పెరగడము, కీళ్ల నొప్పుల వ్యాధుల నివారణ, రోగ నిరోధక శక్తి పెరగడము, విటమిన్ ఏ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండడము. మరి ఈ మునగని ఏ పద్ధతిలో మనం సేవించాలి? మునగాకుని కొయ్యండి, బాగా కడిగేయండి, ఎండలో ఎండబెట్టండి. ఎండ తగలని ఈనాటి అపార్ట్మెంట్స్లో కనీసం ఫ్యాన్ కిందైనా కూడా ఎండబెట్టచ్చు. డ్రైగా మారిపోతుంది కొన్ని రోజుల్లో. ఆకులు కాస్త క్రిస్పీగా మారిన తర్వాత ఒక క్లాత్ మీద దాన్ని పరచి చిన్న రోకలు ఏమైనా తీసుకొని ఇలా క్రష్ చేయండి, రోల్ చేయండి పైన. అప్పుడు ఆ చిన్న చిన్న ట్విగ్స్ లాంటివన్నీ సెపరేట్ అయిపోతాయి. ఆ జంక్ అంతా పక్కన పడేయండి. ఈ పౌడర్ ఉంటుంది చూసారా, దాన్ని తీసుకోండి. అది మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పౌడర్గా మార్చేసుకోండి. ఈ పౌడర్ 6 నెలల పాటు స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎలా తీసుకోవాలి అంటే ప్రతిరోజు 2 టీ స్పూన్లు, హీప్డ్ టీ స్పూన్స్ తీసుకోవచ్చు. ఏదో ఒక ఫామ్లో కడుపులోకి వెళ్ళిపోవాలి. అంటే పప్పులో వేసుకోవచ్చు, చపాతీ పిండిలో కలిపేసుకోవచ్చు, రసంలో వేసుకొని తినేయచ్చు, లేదా కొత్తిమీర పొడి, కరివేపాకు పొడి చేస్తూ ఉంటారు కదా, దాంట్లో ఈ మునగాకు పొడి కూడా కలిపేసుకోవచ్చు. ఈ మధ్యనే నా మిస్సెస్ మునగాకుతో కూడా ఒక రుచికరమైన పొడి కూడా తయారు చేసేసింది. ఇదిగో యూట్యూబ్లోనే దొరుకుతాయి, ఒకసారి వెతకండి. ఈ మునగాకు పొడి సాధారణంగా ఎవరైనా తీసుకోవచ్చు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం దీన్ని తీసుకోవద్దు. ఎక్కువ పొటాషియం ఉంది కదా, అది ఇబ్బంది పెట్టగలదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా దీన్ని మీ డాక్టర్ గారి సలహా లేకుండా తీసుకోవద్దు. కొద్ది మందికి మునగాకు ఎక్కువగా తీసుకుంటే కడుపులో వేడి చేయడము, మోషన్స్ అవ్వడం లాంటివి కూడా జరగచ్చు. కనుక ఒక్కసారి మీ డాక్టర్ గారి సలహా తీసుకున్న తర్వాత ఆ డోసేజ్ అనేది మీరు ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మనం అమాయకులమా కాదా? ఇంత ఈజీగా మనకి దొరికే ఈ మునగ చెట్టు, భారతదేశంలోనే పుట్టిన మునగ చెట్టు, మునగాకుని మనం మర్చిపోతున్నాం, వదిలేసుకుంటున్నాం. ఆల్రెడీ ఇది క్యాప్సూల్ రూపంలో మొరింగా క్యాప్సూల్స్ అని కమర్షియల్గా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఏమిటి దుస్థితి మనకి? కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఇంట్లోనో లేదా మీ సొంతూరులోనో ఒక మునగ మొక్క నాటేయండి. హ్యాపీగా వారానికి ఒకసారి మునగాకుతో పప్పు పులుసో పెట్టేసుకోండి. నేను చెప్పినట్టు పౌడర్ తయారు చేసేసుకోండి. రోజు చెంచాను, 2 చెంచాలు మీ శక్తి కొద్దీ, మీ టాలరెన్స్, శరీరానికి ఎంత నప్పిందనేది మీరు ఒకసారి జడ్జి చేసుకొని తగినంతగా ప్రతిరోజు తీసేసుకోండి. అక్కడితో ఆగిపోతారా? మరి ఈ వీడియో షేర్ చేయాలి కదా. మనము బాగుండాలి, మన చుట్టూ వాళ్ళు కూడా బాగుండాలి. అందుకని నేను మీకు తెలియజేస్తున్న విషయాలు మీరు మరో 100 మందికి తెలియజేయండి. మంచి సమాజం మనందరి లక్ష్యం. విన్నందుకు థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. నమస్తే.